ఏమైనా కొత్తలకి రాలేంత సంక్రాంతి సంబరాలకు ధ్యానికి గురువుల సమక్షంలోని పండుగ. ధ్యానికి గురువుల సమక్షంలోని పండుగ. ఒక జ్ఞానికి, అజ్ఞానికి ప్రాపంచిక విషయాల్లోనే పండుగలైతే జ్ఞానికి యొక్క ధ్యాన కార్యక్రమం గురువుల సమక్షంలో, గురువుల సామూహిక సత్సంగమే జ్ఞానుల యొక్క పండుగలు. కాబట్టి జ్ఞానుల దగ్గర మనం ఎంతెంతగా ఉంటామో అంతంతగా మన యొక్క ఆరా ఎంతో కాంతిగా అవుతుంది. మనలో ఎంతో శక్తి పెరుగుతుంది. ఎందుకంటే గురువులలో ఎంతో జ్ఞానం ఉంటుంది, ఎంతో శక్తి ఉంటుంది. వారి యొక్క శక్తి వల్ల వాళ్ళ ఆరా కూడా ఎంతో తేజంగా ఉంటుంది, ఎంతో తేజంగా. అలాగే మనము కూడా వారి యొక్క గురువులలో జ్ఞానుల దగ్గర వారి యొక్క సమక్షంలో జ్ఞానం వింటూ కాసింత జ్ఞానం కాసింత ధ్యానం చేస్తూ ఉంటే వారి అంతటి వాళ్ళం మనం అవుతాం, వారి అంతటి వాళ్ళం అవుతాం. కావాలనే ఆ యొక్క సత్సంగాలు, ఆ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు అవుతుంటాయి. గురువులు మన కోసం అలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారు. గురువులు సత్సంగాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇలాంటి ధ్యాన ప్రోగ్రాంలు, ధ్యాన యజ్ఞాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఎంతో డబ్బుతో కూడుకున్నది ఆ యొక్క కార్యక్రమం. కొన్ని లక్షలతో కూడుకున్నది ఆ యొక్క ప్రోగ్రాం. దగ్గర కోట్లలో ఆ ప్రోగ్రామ్స్, అలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి ప్రోగ్రామ్స్లో మనం ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే మనలాంటి వాళ్ళంతా అలాంటి ప్రోగ్రాంలో పాల్గొని వారి యొక్క బోధనను వింటూ, వారి యొక్క జ్ఞానాన్ని వింటూ, వారి యొక్క సాధన విధానాలను తెలుసుకొని నేర్చుకొని వారిలాగా తయారు కావడం కోసం, వారిలాగా ఎదగడం కోసం అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్స్ అంతా కూడా మన యొక్క ఉద్ధరణ కోసమే, మన యొక్క ఎదుగుదల కోసమే అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మనం అయినంత దృష్టిలో పెట్టుకొని, మనం అలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రోగ్రాంలు అవన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారి జరిగేవి. ప్రతిరోజు జరుగుతూ ఉంటే అయ్యో ప్రతిరోజు జరుగుతున్నాయి, ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది కదా, ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది కదా. మేడం డోర్ వేసేయండి. ప్రతిరోజు పని ఉంటుంది కదా అని మనం వాటిని దృష్టిలో పెట్టుకొని పోకపోయినా పర్వాలేదు, పైసలు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని
కోసం అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం అలాంటి ప్రోగ్రాంలో పాల్గొనకపోతే ఏం జరుగుతుంది అని అంటే మనం ఎదగం, మన జ్ఞానం రాదు. ఒక సినిమా చూస్తాము, ఆ సినిమా 3 గంటల లోపల ఒక జ్ఞానం నేర్పుతుంది. ఆ యొక్క సినిమా మొత్తం సారాంశం చివరికి అర్థమవుతుంది. ఒక సినిమా కథ అర్థమవుతారు, ఆ సినిమా ఉద్దేశం ఏంటి అనేది అర్థమవుతారు. అలాగే మనం అలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల జ్ఞానం యొక్క సారాంశం, జ్ఞానం యొక్క సైలెన్స్ సార్ సైలెన్స్ అవన్నీ వద్దు మనం మళ్ళా. ఎందుకంటే జ్ఞానం చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేస్తే అది కట్ అవుతుంది. మాట్లాడు, ఎంత మౌనం ఉంటే అంత జ్ఞానం ఉన్నట్ల, ఎంత మౌనం ఉంటే అంత జ్ఞానం ఉన్నట్ల. ఎంత మాట్లాడుతుంటామో అరుస్తుంటారో మాట్లాడుతూనే ఉంటారో వారికి జ్ఞానం లేదు లెక్క. కాబట్టి జ్ఞాని ఎవరి నీ నిప్పులా మౌనంగా శాంతిగా ఆనందంగా ఉంటాడు. అలా మనం తయారు కావాలి. మనలో ఎన్నో ఉన్నాయి, సరిదిద్దుకోవాల్సినటువంటి గుణాలు ఎన్నో ఉన్నాయి మనలో. సరి చేసుకోవాల్సిన జ్ఞానం కూడా మనలో ఎంతో ఉంది. మన మనస్సు అనేది కల్మషం అయిపోయింది అనేక జన్మల నుంచి. మన మనస్సు అనేది అనేక జన్మల నుంచి కల్మషం అయిపోయింది. నీళ్ళలో చెత్త పడితే వాటిని వడగట్టవచ్చు, వడగట్టి నీళ్లు స్వచ్ఛమైన నీళ్ళుగా మంచి నీళ్ళుగా తయారు చేయొచ్చు. కానీ మనసులో ఎన్నో మలినాలు ఉన్నాయి, అరిషడ్ వర్గాలు అని. మనసులో అరిషడ్ వర్గాలు అనేటువంటి మలినాలు చాలా ఉన్నాయి. వాటిని సరి చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఎలా చేస్తాం? నీళ్ళనైతే వడగట్టి దాంతో ఫిల్టర్ ద్వారా వాటిని స్వచ్ఛంగా తయారు చేస్తాం. నీళ్ళలో చెత్త పడితే వాటిని స్వచ్ఛంగా ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీళ్ళుగా తయారు చేస్తాం. ఆ బియ్యపు గింజల్లోనో లేదా వడ్ల గింజల్లోనో ఏదైనా చెత్త చెదారం పడితే వాటిని జల్లిని బట్టి వాటిని వేరు చేస్తాం. బియ్యంలో రాళ్ళు ఇసుక ఉంటే ఆ చెరిగి ఒక సైడ్కి ఏదో చెరిగి వాటిని పెద్ద బియ్యం ఓ పక్కకి, నూకలు కట్ అయినటువంటి నూకలు ఇంకో పక్కకి వచ్చేలా చెరుగుతారు. వాటిని క్లీన్ చేయడం చేయొచ్చు ఏదో రకంగా. ఆ బియ్యం కానీ కలుషితమైన బియ్యం కానీ కలుషితమైనటువంటి ఒడ్లు కానీ కలుషితమైనటువంటి నీళ్లు కానీ వాటిని ఏదో ఒక పరికరాల ద్వారా ఏదో ఒక విధంగా వాటిని సరి చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు, శుద్ధపరచచ్చు. కానీ మనసులో ఎన్నో మలినాలు ఉన్నాయి, హర్షడ్ వర్గాలు అనేటువంటి మలినాలు ఉన్నాయి. వాటిని ఎలా క్లీన్ చేయాలా? దేంతో క్లీన్ చేయాలా? ఏ విధంగా క్లీన్ చేయాలా? ఎప్పుడన్నా ఆలోచించామా? మనలో ఇన్ని హర్షడ్ వర్గాలు అనేటువంటి మలినాలు ఉన్నాయి కదా, వాటిని ఎలా క్లీన్ చేయాలి? ఏ జల్లెడితో క్లీన్ చేయాలా? ఏ చేపతో చెరగాల? ఏ ఫిల్టర్తో వాటిని ఫిల్టర్ చేయాలా? అవునా కదా? పాలను కూడా చూస్తారు, పాలలో వెన్న శాతం ఎంత ఉంది అని డైరీలోకి తీసుకొస్తే, పాల డైరీలోకి తీసుకొస్తే ఇందులో వెన్న శాతం ఎంత ఉంది, ఎక్కువ ఉంటే వాటిని ఎలా వెన్ననంతా తీసేసి మంచి పదార్థంగా పాలుగా లిమిట్గా ఉంచాలని ఆ యొక్క
పాల డైరీలు కూడా వాటి పరికరాలు ఉన్నాయి. భూప్రపంచంలో అన్ని పదార్థాలకు స్వచ్ఛంగా చేయడం కోసం ఎన్నో పరికరాలు ఉన్నాయి. కానీ మనస్సులో ఎన్నో మలినాలు ఉన్నాయి. మనసు అంటే ఆలోచన, మనసు అంటే ఉద్రేకాలు, మనసు అంటే కోపం, మనసు అంటే ఈర్ష్య, మనసు అంటే ఆవేశం, మనసు అంటే దుఃఖము, బాధ, భయం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఇలాంటివన్నీ మనసుకు సంబంధించినవి. మోహం, పిసినారితనం, ఇలాంటివన్నీ, అహంకారం, ఇవన్నీ మనస్సుకు సంబంధించిన, మనస్సులో పడిపోయినటువంటి, మనస్సులో నిక్షిప్తమైనటువంటి మలిన. వాటిని ఎలా క్లీన్ చేయాలి, మనస్సును ఎలా శుద్ధిపరచాలి, మనసులో ఉన్న మలినాలను ఎలా శుద్ధిపరచుకోవాలి అంటే, అందుకే భగవానుడు అడుగుతున్నాడు అర్జునుడు, ఓ కృష్ణ భగవానుడా, ఓ గురుదేవ, చంచలంగి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం అంటే వాయురివ సుదుష్కరం. స్వామీజీ, ఈ మనసులో మలినాలు ఎన్నో ఉన్నాయి. ఈ మలినాలను శుద్ధిపరచడం అనేది ఎలా శుద్ధి చేయాలా, మనసును ఎలా శుద్ధిపరచుకోవాలా, ఎలా ఫిల్టర్ చేయాలా? ఈ మనసు అనేది చాలా చంచలమైనది. ఓ కృష్ణ, ఈ మనసు అనేది చాలా చంచలమైనది, ప్రమాదకరమైనది, బలవంతమైనది, దృఢమైనది మనస్సు. ఆ మనస్సును కదిలించడం అనేది, ఆ మనస్సును ఒక కొండలాంటిది, దాన్ని కదిలించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. చంచలమే మన కృష్ణ ప్రమాది బలవత్రుడం తస్యాహం నిగ్రహం అనే వాయురివ సుదుష్కరం. వాయునైనా బంధించవచ్చు, ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి వాయునైనా బంధించవచ్చు, కానీ మనస్సును బంధించడం అనేది సాధ్యమయ్యేది కాదు కదా అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతున్నాడు. ఆయన కూడా అడిగాడు, మనకి ఈ డౌట్లు ఉన్నాయి, మనసుని ఎలా శుద్ధిపరచుకోవాలనేటువంటి డౌట్లు మనకున్నట్లుగానే ఆయన అర్జునుడు ముందే ఆ యొక్క అర్జునుడు అడిగాడు. ఇంత చంచలమైనది, ఇంత ప్రమాదకరమైనది, బలమైనది, దృఢమైనది, అలాంటి ఈ యొక్క మలినాన్ని ఎలా మనం శుద్ధిపరచుకోవాలి? ఏ విధంగా వాటిని, ఈ మనస్సులో ఉన్నటువంటి మలినాన్ని శుద్ధిపరచుకోవాలి కదా. మనం నీళ్ళని శుద్ధిపరచుకుంటున్నాం, శరీరాన్ని శుద్ధిపరచుకుంటున్నాం, బట్టలను, మనం ధరించేటువంటి వస్త్రాలను శుద్ధిపరచుకుంటున్నాం, మన ఇంటిని శుభ్రపరచుకుంటున్నాం, పాత్రలను శుభ్రపరచుకుంటున్నాం, మనం తినేటువంటి ప్రతి వాటిని శుభ్రపరచుకుంటున్నాం, మనం వాడేటువంటి ప్రతి వస్తువును శుభ్రపరచుకుంటున్నాం. కానీ మనస్సు శుభ్రత లేదే. అన్ని శుభ్రంగా చేస్తున్నాం, ప్రతిదీ శుభ్రపరుస్తున్నాం. ఒక కూరగాయలు కొట్టుకెళ్తే కూరగాయల్లో ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవని వాటిని శుభ్రంగా, ఏవి బాగున్నాయి శుభ్రంగా ఏమున్నాయి వాటిని చూసి తీసుకుంటున్నాం. అన్నిటినీ శుభ్రం చేస్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలతో కూడినటువంటి, అరిషట్ వర్గాలకు మూలమైనటువంటి మనస్సును మనం శుద్ధిపరచుకోలేదు. అందుకే కదా వేమనీయుడు ఏమంటున్నాడు,
సర్వము తనలో ఉండంగా వేరే చోట వెతకపోవాడు వెర్రివాడు. గొర్రె సంఘ పెట్టి గొల్ల వెతికి రీతి విశ్వదాభిరామం వినరువేము. అంటే తనలోనే సర్వం ఉంది. మంచి కావచ్చు, చెడు కావచ్చు, మనలోనే సర్వము ఉంది. కాబట్టి ఈ యొక్క శుద్ధీకరణ అనేది చేసుకోవాల్సింది మనలో, బయట కాదు. బయట నువ్వు ఎంత చేసినా అక్కడ పొలంలో గడ్డి తీస్తావు, పొలంలో ఆ గుంటకలు వాసి అదే గడ్డినంతా పీకేసి ఏళ్ళతో సహా పీకేస్తావు. మళ్ళీ వర్షం వస్తానే మళ్ళీ అక్కడ గడ్డి మొలుస్తుంది, మళ్ళీ వీకేస్తావు, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ గడ్డి మొలుస్తుంది, మళ్ళీ వీకేస్తావు, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ గడ్డి మొలుస్తుంది. ఇలా ఈ జీవితం అంతా అలానే వస్తుంది. బయట ఎక్కడ చేయలేవు, నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. బయట ఈ ప్రాపంచికంగా వేటిని నువ్వు శుభ్రం చేయలేవు. అప్పుడప్పుడుకి మాత్రమే శుభ్రం చేసుకోగలవు, చేయగలవు. కానీ నీ మనస్సు నీ శుద్ధం చేసుకున్నావా, పరిపూర్ణంగా శుద్ధిపరుచుకున్నావా, ఇంకా శాశ్వతంగా శుభ్రం అవుతారు. శుభ్రం చేసుకున్నంత వరకు అది చాలా బలమైనది అని అర్జునుడే అడుగుతున్నాడు శ్రీకృష్ణ భగవాన్. మన మనస్సు ఎంతో కోపం, ఉద్రేకాలు, ఈర్ష్య, అసూయల, కోరికలు, ఇంకా సంపాదించాలి, ఇంకా వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని మనస్సు బయటికి పరిపరి విధాలుగా మనల్ని మభ్యపెట్టి మాయలో ముంచేసి అది మనల్ని అధోగతి పాలు చేసే స్థాయికి తీసుకెళ్తాం, అధోగతి పాలు చేసే స్థాయికి తీసుకెళ్తాం. కాబట్టి శుభ్రపరచుకోవాల్సింది మన మనస్సు. ఇంత బలమైనది కదా, మరి ఎలా అని అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అంటే మనస్సును శుభ్రపరచుకోవడం అనేది, దాన్ని జయించడం అనేది, దాన్ని వశపరచుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. సాధ్యమయ్యే పని కాదు అని భగవానుడు కూడా చెప్తున్నాడు. కానీ దానిని ఒక సాధన ద్వారా, ఒక అభ్యాసం ద్వారా, ఒక పశువుకు మనము ఎలా అయితే మడక దున్నేది ఒక సాల్లో పోయేటట్టుగా ఒక నెల, 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం వరకు వాటిని నేర్పిస్తే ఎలా ఎత్తుందో చక్కగా దాన్ని నేర్పించడం వల్ల, ఒక పశువుకు నేర్పించడం వల్ల కూడా పశువు కరెక్ట్గా నడుస్తుంది ఒక సాల్లోనే. అలాగే మనసు కూడా ఒక అభ్యాసం అనేది అసంశయం మహాబాహో మనోదృగ్వించలం అభ్యాసేతు కౌంతేయ వైరాగ్యేన గురియతే అని చెప్తాడు. కరెక్టే, వారు చెప్పేది కరెక్టే అర్జున. ఈ మనస్సును వశపరచుకోవడం అనేది, అధిగమించడం అనేది, శుభ్రపరచుకోవడం అనేది, జయించడం అనేది అసంశయమే, సాధ్యమయ్యే పని కాదు. నువ్వు చెప్పినట్టు కరెక్టే అర్జున. అర్జున నువ్వు చెప్పినట్లు కరెక్టేనైనా, అసంశయం, సాధ్యమయ్యే పని కాదు, అసంశయం. ఇప్పుడు మనమే ఉంటాము, ఈడేం జ్ఞానం ఉంటాం, ఇంటికి వెళ్తానే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక బాధ, ఏదో ఒక కోరిక, ఏదో ఒక తపన, అన్నీ ఉన్నాయి మనకు. తినడానికి తిండి ఉంది, కట్టడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉండాలి, అన్నీ ఉన్నాయి మనకు. మాట్లాడించడానికి బంధువులు ఉన్నారు, మాట్లాడించడానికి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా నీకు చలి పెడితే స్వెటర్లు ఉన్నాయి, రగ్గులు ఉన్నాయి కప్పుకోవడానికి, అన్ని రకాలుగా ఉన్నాయి. తినడానికి తిండి ఉంది,
అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఈ మనస్సు అనేది నిన్నే శాంతంగా ఉండేదు. ఎందుకు నీది మనసు శాంతంగా నిన్ను? అది కల్మషం అయిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయనుకోండి, అవి చెడు వాసన వస్తాయా, మంచి వాసన వస్తాయా? ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి, ఆ ఫిల్టర్ నీళ్ళు చెడు వాసన వస్తాయా, మంచి వాసన వస్తాయా? మంచి వాసనే వస్తాయి. అదే మురికాల కాడ కూర్చున్నాం అనుకోండి, మురికాల కాడ మురికి నీళ్ళు పోతుంటాయి. టౌన్లో చూసాం కదా, టౌన్లో చూస్తుంటాం కదా, ధర్మవరం కానీ అనంతపురం కానీ మురికాల. ఆ మురికాల కాడ కూర్చుంటే ఏమనిపిస్తుంది? కంపు కొడతారు, వాసన భరించలేం. స్వామి ఈ వాసన మీరిస్తే చచ్చిపోతానేమని అటు ఇటు పరిగెడతాం. దేనికంతా స్మెల్ వస్తాయి అక్కడ? ఆ వాటర్ ఇవి నీళ్ళే కదా, అవి నీళ్ళే కదా. ఫిల్టర్ నీళ్ళు నీళ్ళే, ఆ డ్రైనేజ్ వాటర్ మురికి కాలువలో పోయి అవి నీళ్లు నీళ్ళే. మరి ఇవి ఎందుకు వాసన రావు? అవి ఎందుకు చెడు వాసన వస్తాయి? అవి కల్మషం అయిపోయినాయి, అందుకు వాసన వస్తుంటాయి, చెడు వాసన వస్తాయి, కల్మషం అయిపోయినాయి నీళ్ళు. అలాగే ఎవరి మనసు అయితే కల్మషం అయిపోయి ఉంటుందో వాళ్ళ మనసులో ఎప్పుడు చికాకు, దుఃఖము, బాధ, భయము, కోపము, ఉద్రేకాలు, రకరకాలుగా కల్మషం అయిపోయినాయి ఆ యొక్క మనస్సు. ఆ యొక్క మనస్సు కల్మషం అయిపోయింది. ఒకరిని చూస్తే ఆనందం, ఒకరిని చూస్తే కోపం, ఒకరిని చూస్తే ఆనందం వేస్తుంది. ఒక మనిషిని చూస్తే ఆ పక్కింటి వాళ్ళను, ఎదురింటి వాళ్ళను చూస్తే, వాళ్ళను చూస్తే ఒకరిని చూస్తే ఆనందం అనిపిస్తుంది, ఇంకొకరిని చూస్తే కోపం, రాని కోపం వస్తుంది. ఎందుకలా అంటే మన యొక్క మనస్సులు కల్మషం అయిపోయినాయి. ఆ మురికాలలో నీళ్లు కల్మషం అయిపోయి దుర్గంధపు వాసన వచ్చినట్టుగా ఎవరి మనసులో కల్మషం అయిపోయింటే వాళ్ళలో ఎప్పుడు దుర్గంధంతో కూడినటువంటి కోపాలు, దుర్గంధంతో కూడినటువంటి ఆవేశాలు, దుర్గంధంతో కూడినటువంటి బాధలు, దుర్గంధంతో కూడినటువంటి దుఃఖము, బాధ, భయము, కోపము, ఈర్ష్య, అసూయ, ఇలా రకరకాలుగా ఏదో చింత, ఏదో చికాకు, ఏదో తెలియదు. అంటే దానికి కారణం ఈ యొక్క మనస్సు కల్మషం అయిపోయింది. కలుషితం చేసుకున్న మనమే మనం. పిల్లలకు కల్మషం లేదు. పిల్లల యొక్క మనస్సులో ఒక 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలకి కల్మషం ఉండదు. వారి యొక్క మనస్సు కల్మషం అయింది, ఫిల్టర్ నీళ్ళు లాగా ఉంటుంది వాళ్ళ మనస్సు. వాళ్ళ మనస్సు ఫిల్టర్ నీళ్ళు లాగా ఉంటుంది. అందుకే మరి ఎప్పుడు పక్క నవ్వుతూనే ఉంటారు. ఎవరు మాట్లాడించినా కూడా వారికి ద్వేషం ఉండదు. వారు మన తల్లిదండ్రులకు ఎంతో నష్టం చేసి ఉండొచ్చు. మన తల్లిదండ్రులకు వాళ్ళంటే ఇప్పుడు సరిపోకపోవచ్చు వేరేవారు, కానీ ఆ బిడ్డ వారి చూస్తే ఆనందంగానే ఉంటాడు. ఎందుకు? ఆ బిడ్డ ఇంకా కల్మషం కాలే, ఆ బిడ్డ యొక్క మనస్సు కల్మషం కాలే, ఆ పిల్లవాడి యొక్క మనస్సు కల్మషం కాలే. ఎదిగే కొద్దీ పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ మనము మన మనస్సును కల్మషం చేసుకుంటున్నాం, కలుషితం చేసుకుంటున్నాం. దానివల్ల ఆనందం అనేదే శూన్యమైపోయింది, ఆనందం అనేదే కనుమరుగైపోయింది. ఆనందం అనేది కానరాని లోకానికి, కానరాని దూరానికి వెళ్ళిపోయింది ఆనందం. మనలో ఉన్న ఆనందం, చిన్నప్పుడు ఉండే ఆనందం పెద్దగా అయ్యాకే లేదు. పెద్దగా అయ్యాకే, మనకు వయసు పెరిగాకే, మనసు పెరిగాకే లేదు. ఇప్పుడు దాన్ని మనం పెంచాము. ఒక చెట్టు కదా నీళ్లు పోస్తూ ఆ చెట్టు ఎదిగింది బాగా.
పెద్ద వృక్షమైంది. ఆ చెట్టుకు దిన్నము రకరకాల ఎరువులేసి దానికి నీళ్లు వేస్తూ ఉంటే ఆ చెట్టు బాగా ఏపుగా పెరిగింది. భూమిపైన కూడా బలవంతమైనటువంటి ఏర్లను, అందులో బలవంతమైన ఏర్లను ఉంచుకుంది భూమిలో. దానివల్ల ఎంత గాలి వచ్చినా అది పడిపోదు. అంత బలవంతంగా అయింది మనసు, ఆ చెట్టు. అలాగే మన మనస్సులో కూడా ఎన్నో ఈ యొక్క కోపాలు, ఉద్రేకాలు, ఈర్షులు, అసూయలు అనేటువంటి ఎరువులు ఈ మనస్సుకు అందించడం వల్ల, ప్రాపంచిక కోరికలు ఈ మనస్సుకు అందించడం వల్ల, ప్రాపంచిక మోహాలను ఈ మనస్సుకు అందించడం వల్ల ఈ మనస్సు బలమైనది. అందుకే బలవంతమైనది, చంచలమైనది, బలమైనది, దృఢమైనది. అంత భయంకరమైనది కూడా ఈ మనస్సు. మనస్సు అంటే ఈ యొక్క అరిషడ్వార వర్గాలతో సమ్మిళితమైనది, కలిసి ఉండేది. కాబట్టి ఈ మనస్సును అసంశయం, వాటిని మనం మన గుప్పెట్లో ఉంచుకోవడం అనేది, దాన్ని అధిగమించడం అనేది అసాధ్యం. అసంశయం మహాబాహో మనోదృగ్వించలం. మనస్సును నిగ్రహపరచడం అనేది అభ్యాసేతు కౌంతేయ. ఓ అర్జున, ఈ యొక్క మనస్సును అభ్యాసం చేత, సాధన చేత ప్రతిరోజు ఈ యొక్క జ్ఞానం వింటూ సత్సంగంలో ఇలాంటి ఎంతో మంది గురువుల ద్వారా ఎంతో జ్ఞానాన్ని వింటూ సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా అలా మనస్సును నిగ్రహించడం. శ్వాస మీద ధ్యాస అంటే మనస్సును ఎటెట్టుటో పోనీకుండా ఒక చోట నిశ్చలపరచడం. ఇది అభ్యాసం అనమాట. ధ్యానం అనేది మనస్సును నిశ్చలపరచడం పరిచే ఈ యొక్క అభ్యాసము, సాధన చేస్తున్నాం మనసును పరిచే విధానం. కాబట్టి నీళ్లను శుభ్రపరచాలంటే ఫిల్టర్ మిషన్ ఉన్నట్టుగా, పాత్రను శుభ్రం చేసేకి కొన్ని పరికరాలు ఉన్నట్లుగా, పాలను శుభ్రం చేసేకి ఇంకొక కొన్ని పరికరాలు ఉన్నట్లుగా, ఆ యొక్క తెగులు, ఆ పొలాల పైన తెగుళ్ళు ఉంటే ఆ తెగుళ్ళను శుభ్రం చేయడం కోసం ఎన్నో మందులు ఉన్నట్లుగా, మన మనస్సును శుభ్రపరిచే పరికరం ఏకాగ్రత. దాన్నే ధ్యానము. ధ్యానం అంటే ధ్యాస, ఏదో ఒక దానిపైన ధ్యాస. కాబట్టి కళ్ళు మూసుకుంటే దేనిపైన పెట్టగలము ధ్యాస? శ్వాస మీద ధ్యాస అన్నారు గురువు గారు. శ్వాస మీద ఎందుకు పెట్టాలి అంటే, మనం ఇలా కళ్ళు మూసుకునేప్పుడు మనకి ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? శ్వాస వచ్చి పోయేది కనబడుతుంది. ఎందుకంటే ఆ స్పర్శ. అలా పీల్చుకునేప్పుడు చల్లటి గాలిని పీల్చుకుంటాం ముక్కు రంధ్రాల ద్వారా, వదిలినప్పుడు వేడి గాలిని బయటికి వదలడం జరుగుతుంది. ఉచ్ఛ్వాస, పీల్చినప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాస. మన కళ్ళు మూసుకున్నప్పుడు ఇంకా అదొక్కటే కనబడుతుంది. మనకు ఆ యొక్క కదలిక ఒక్కటే కనబడుతుంది. కాబట్టి అలా కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనిస్తే ఒక ధ్యాస, ఒక దానిపైన ధ్యాస, ఒక దానిపైన ఏకాగ్రత. అలా ఏకాగ్రత పరచడమే మనస్సును ఫిల్టర్ చేసేటువంటి విధానం. ఈ యొక్క సత్సంగంలో ఎంతో మంది గురువుల ద్వారా ఎన్నో విషయాన్ని తెలుసుకోవడం వల్ల, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల, ఎంతో జ్ఞానాన్ని విశ్లేషించడం ద్వారా అప్పుడు మనసుకు ఈ జీవితం అనేది, ఈ జీవిత సత్యాలు అనేది తెలుస్తాయి. ఈ జీవితం అనేది
మోనాల్లో ముచ్చటే. జీవితం అనేది ఒక నాటకం అనేటువంటి సత్యం తెలుస్తుంది. ఎప్పుడైతే సత్యం తెలిస్తే అప్పుడు మనసు సైలెంట్ అయిపోతుంది. ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో మనసు సైలెంట్ అయిపోతుంది. కాబట్టి ఆ సత్యం అనేది ఈ యొక్క సత్సంగం వలనే ఆ మనసుకు అందుతుంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడ తిరిగి ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా, ఎంత ప్రయాణించినా, ఎంత తీర్థయాత్రల పేరుతో ఎంత తిరిగినా మనసు ఇంకా చంచలమవుతుంది కానీ శాంతం కాదు. తిరిగినంత మనసు ఉద్రేకమవుతుంది కానీ శాంతం కాదు. ప్రపంచంలో అన్నీ చూడటం వల్ల కోరికలు పెరుగుతాయి కానీ శాంతం రాదు. కాబట్టి ఆ మనసుకు శాంతం రావాలంటే ఫస్ట్ జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం తెలుసుకోవడం వల్ల, ఎంతోమంది గురువుల ద్వారా జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ధ్యానంలో కూర్చునేప్పుడు అప్పుడు మనసు ఫిల్టర్ అవుతుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేటువంటి ఫిల్టర్ జరుగుతుంది అక్కడ. ఆ యొక్క జ్ఞాన సత్సంగంలో జ్ఞానం తెలుసుకున్నాక ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు మనకు మనమే మన లోపలే చర్చ జరుగుతుంది. మన లోపల మనమే చర్చ చేసుకుంటాం. మన లోపల మనమే సత్సంగం చేసుకుంటాం. ఏది నిజం, ఏది నిజం కాదు, ఏది సత్యం, ఏది అసత్యం కాదు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం కాదు. శరీరం అంటే నేనా? మరి శరీరం అంటే ఏంటి అని, మరి ఆత్మ అంటే శరీరం అంటే ఏమి, మరి ఆత్మ అంటే ఏమి అనేటువంటి అవగాహన, ఈ యొక్క అవగాహన మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలోనే మనకు మనముగా సత్సంగం చేసుకుంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, ధ్యానంలో కూర్చున్నప్పుడు కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, ధ్యానంలో కూర్చున్నప్పుడు కావచ్చు, మనమే సత్సంగం చేసుకుంటాం. ఎంతోమంది గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, ఆ పశువు కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొలంలో మేసి ఎంతో గడ్డినంతా తినేసి ఇంటికి వచ్చినాక ప్రశాంతంగా ఒకసారి కూర్చొని మళ్ళీ రిటర్న్గా వాటిని వెనక్కి తీసుకొని నెమరు వేస్తారు. కడుపులో ఉన్నటువంటి గడ్డిని, మిగిలినటువంటి గడ్డిని మళ్ళీ సాయంత్రం ఇంటికాడ కూర్చొనేది నెమరు వేస్తారు. అలాగే మనం ఎంతోమంది గురువుల ద్వారా జ్ఞానం విని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎందరో మహానుభావులు, ఎందరో గురువులు, అలాంటి గురువుల ద్వారా మనం జ్ఞానం తెలుసుకొని అంతా విని ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు మనం ఆ పశువు కదా ఎలా నెమరు వేసుకుంటుందో అలా మన లోపల కూడా జ్ఞానం అనే నెమరు జరుగుతాం. మన లోపల కూడా జ్ఞానం అనే నెమరు జరుగుతుంది. అందుకే మనం జ్ఞానం బాగా వినాలి. ఎవరైనా గురువులు వస్తే మనం కళ్ళు మూసుకోకూడదు, బాగా ధ్యానం క్లాసు వినాలి, జ్ఞానం వినాలి. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఎవరు లేనప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే అలా కూర్చుంటామో ఈ యొక్క విన్న జ్ఞానం అక్కడ రిపీట్ అవుతుంది. మనముగానే ఈ యొక్క గుణాలకు, మనసుకు, బుద్ధికి, చిత్తానికి, అహానికి, ఆత్మకు లోపల సత్సంగం జరుగుతుంది. ధ్యానంలో సత్సంగం జరుగుతుంది. మనం ఎలా జరుగుతుంది అంటే మనం ఫస్ట్ ఇక్కడ జ్ఞానం వినిండాలి. ఎంతోమంది గురువుల ద్వారా జ్ఞానం విన్నప్పుడే, ఆ జ్ఞానం అంతా తెలుసుకున్నప్పుడే మనం అలా కళ్ళు మూసుకున్నప్పుడు మన లోపలే ఎంతో మంది ఉన్నారు. అరిషడ్ వర్గాలు అనేటువంటి గుణాలు, మనస్సు అనేటువంటి ఇంకొకటి బుద్ధి అనేటువంటిది, చిత్తం అనేటువంటిది, అహం అనేటువంటిది, ఆత్మ అనేటువంటి ఇలా ఎన్నో ఉన్నాయి మనలో.
8 6 అర్షడ్ వర్గాలు, ఒక మనస్సు 7, బుద్ధి 8, చిత్తం 9, అహం 10, ఆత్మ 11 ఉన్నాయి మనలో. ఈ యొక్క 11 కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు అక్కడ సత్సంగం జరుగుతుంది. మన అంతరంగంలో సత్సంగం, బాహ్యంగా సత్సంగం. వీటికి ధ్యానంలో మన ఆత్మ నుంచి వీటికి సత్సంగం. బాహ్యంగా ఎంతో మంది గురువుల ద్వారా మనసుకు సత్సంగం అయితే, మన అంతరంగంలో ఆత్మ ద్వారా ఈ యొక్క 10 గుణాలకు, ఈ యొక్క 10 స్థితులకు లోపల ధ్యానంలో సత్సంగం దొరుకుతుంది. అప్పుడు సత్యం తెలుస్తుంది. అప్పుడే సత్యం తెలిసేది మనకి. కాబట్టి ఎంతో జ్ఞానం శ్రద్ధగా వినాలి. ఆ పశువు కదా, ఆ పొలం అంతా తిరిగి మంచిది, ఇది బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా, ఏది బాగుందని మేసి ఇంకొక గట్టు పోయి, ఇంకొక మేరకు పోయి, ఇంకొక గేనానికి పోయి, ఇంకొక కైలేకి పోయి అది తిరిగి మేస్తాయి. అలాగే మనం కూడా ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళి తిరిగి అక్కడ ప్రోగ్రాం జరుగుతుందంటే అక్కడ పోవడం, ఇక్కడ కడతాలో ప్రోగ్రాం జరుగుతుందంటే కడతాలు పోవడం, కొట్టాలో ప్రోగ్రాం జరుగుతుందంటే కొట్టాలు పోవడం, ఏడాది సప్తాహాలు జరుగుతున్నాయంటే సప్తాహాలు పోవడం, ఇక్కడ ధ్యానానికి క్లాసులు మాస్టర్స్ వస్తున్నారు క్లాస్ చెప్పడానికంటే అక్కడికి పోవడం. ఆ పశువు ఎలా తిరిగి మేస్తుందో అలా మనం జ్ఞానం తెచ్చుకోవాలంటే మనం తిరిగి ఎక్కడ క్లాసు జరుగుతుంటే అక్కడ పరిగెత్తుకుంటూ పోవాలి. ఎందుకంటే మనకు అవసరం కావాలి, జ్ఞానం మనకు అవసరం కాబట్టి మనం పరిగెత్తుకుంటూ పోవాలి. జ్ఞానం వినడానికి, జ్ఞానం తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని విశ్లేషించడం కోసం, జ్ఞానాన్ని అన్వేషించడం కోసం మనము పరిగెత్తాలి. దేనికి పరిగెత్తాలా? ఈ శరీరం ఎప్పుడు, ఈ ఆత్మ శరీరాన్ని ఎప్పుడు విసర్జిస్తుందో తెలియదు, ఎప్పుడు వదిలేస్తుందో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఏ క్షణం మరణిస్తామో తెలియదు. అంతలోపల మనం ఈ యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. ఈ యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకోవడం కోసం పరుగు, డబ్బు సంపాదన కోసం ఎలా పరిగెడతామో అలాగే జ్ఞానం తెలుసుకోవడం కోసం కూడా అలా పరిగెడుతూ ఉండాలి. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు. ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ని ఎక్కడా లేదు, ఎప్పుడో ఏ వేదను. అంతలోపల నువ్వు ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడే నీ మనస్సు ఎదిగితే నీ బుద్ధి ఎదుగుతుంది. నీ మనస్సు ఎదిగితే నీ గుణాలు ఎదుగుతాయి. గుణాలు ఎదిగితే మనసు ఎదుగుతుంది, మనసు ఎదిగితే బుద్ధి ఎదుగుతుంది, బుద్ధి ఎదిగితే చిత్తం ఎదుగుతుంది, చిత్తం ఎదిగితే అహం ఎదుగుతుంది. అంటే ఇవన్నీ శూన్యమవుతాయి. ఎదగడం అంటే శూన్యం కావడం. ఇంతవరకు ఈ యొక్క వీటి శక్తులే ప్రభావం వల్లే, వీటికి బలం ఉండడం వల్లే ఇవి లాక్కొని వెళ్తున్నాయి. మనం ప్రాపంచికంగా హర్షడ్ వర్గాల రూపంలో ప్రాపంచికంగా, ప్రపంచపరంగా ఎన్నో కోప, ఉద్రేక, ఈర్ష, అసూయ, దుఃఖ, బాధ, ప్రేమ, లోభితనం ఇలాంటి ఎన్నో రకాలుగా ఈ యొక్క మనస్సు అనేది లాక్కుపోతుంది ప్రపంచం వైపు లాగకపోతాను. కాబట్టి ఈ యొక్క మనస్సును అనేది ఎప్పుడైతే ఫిల్టర్ అవుతుందో అప్పుడు నిశ్చలత్వం వస్తుంది. అందుకే కదా ఆదిశంకరాచార్య వారు నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే నీ మనస్సు నిశ్చలమైందో అదే ముక్తి. నీ మనస్సు చంచలంగా ఉందో అదే నరకము. నరకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడు ఏడుస్తుంటారు, ఎప్పుడు బాధతో ఉంటారు, ఎప్పుడు దుఃఖంగా ఉంటారు, ఎప్పుడు చింత చేస్తూ ఉంటారు. అలాగే
చాలా మంది ఇంటి దగ్గర కూర్చోంటారు ఈ టైంలో. చాలా మంది కూర్చొని ఏదో ఒక దుఃఖంలో, ఏదో ఒక బాధలు, ఏదో ఒక దుఃఖంలో, ఏదో ఒక భయంలో, ఏదో ఒక కోపంలో, ఏదో ఒక ఉద్రేకంలో, ఏదో ఒక మోహంతో అది బాయనే ఇది బాయనే అని రకరకాలుగా దుఃఖంలో ఉంటారు. దుఃఖం ఉందంటే నువ్వు నరకంలో ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావంటే నువ్వు స్వర్గంలో ఉన్నావు. అందుకే కదా నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నాడు ఆదిశంకరాచార్య వారు. ఎప్పుడైతే నిశ్చలం ఉందో నీకు ఏ ఆలోచన లేవో, ఏ కోపము లేదో, ఏ దుఃఖము లేదు, ఏ బాధ లేదు, ఏ భయము లేదు, ఏ ఆలోచన లేదు, ఏ చింత లేనటువంటి స్థితి జీవన్ముక్తి అన్నాడు ఆదిశంకరాచార్య వారు. నిశ్చల స్థితి జీవన్ముక్తి. మరి నిశ్చల స్థితి మనకు ఉందా? ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక భయం, ప్రాపంచిక భయం మన ఉంటుంది, లేదా మరణ భయం అని ఉంటుంది. ప్రాపంచిక భయం లేదా మరణ భయం కూడా ఉంటుంది. వయసు అయిపోయే కొద్దీ, ఏదైనా శరీరం క్షీణించే కొద్దీ మరణ భయం అని ఉంటుంది. లేదా యవనంలో ఉంటే ఒక డబ్బు పైన మోహం కావచ్చు, కోరికల పట్ల మోహం కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా మనసు నిన్ను మభ్యపెడుతూ ఆ కోరికలు బానిస చేస్తూ నిన్ను శాంతంగా, ప్రశాంతంగా, ఆనందంగా లేకుండా చేస్తుంది. కాబట్టి మనము ప్రపంచంలో ఎన్నో శుభ్రపరుస్తున్నాం, కానీ శుభ్రపరచుకోవాల్సింది మన మనస్సును, మన అరిషడ్ వర్గాలను, మన బుద్ధిని, మన చిత్తాన్ని, మన అహాన్ని, ఇవన్నీ శుభ్రపరచుకోవాలి. బయట కాదు మనం శుభ్రపరచాల్సింది, మన లోపల మనం శుభ్రపరచుకోవాలి. దానికి ఏకైక మార్గం ఒకటి జ్ఞానం అయితే, రెండవది సాధన. అభ్యాసేతు కౌంతేయ అంటున్నాడు. అభ్యాసం ద్వారానే ఈ యొక్క మనస్సును స్వాధీనపరచుకోవచ్చు, అధిగమించవచ్చు. అభ్యాసం ద్వారా. ఎందుకు అభ్యాసం చేయాలా అంటే ఇది ఒక పశువుతో సమానం. మనస్సు అనేది ఒక పశువుతో సమానం. ముగదాడు లేకపోతే, పగ్గం లేకపోతే ఆ పసరము చక్కగా పోదు. ఆ పసరానికి ముగదాడు లేకపోతే, పగ్గం లేకపోయినా, ముగదాడు లేకపోయినా సాల్లో చక్కగా దావిట్టు పోదు. అలాగే మనసు నిశ్చలం కాదు. ఏదో ఒక ఆలోచన పైన, ఏదో ఒక దుఃఖం పైన, ఏదో ఒక కోరికల పైన, ఏదో ఒక మోహం పైన, ఏదో ఒక అసూయ పైన ఇంకా ఇంకా సంపాదించాలి. చూస్తూనే ఉంటాం. పుట్టే వాళ్ళని చూస్తున్నాం, ఏదైనా తీసుకొని వస్తున్నారా? తీసుకురావాలి. చచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాం, చచ్చిన వాళ్ళని చూస్తున్నాం, ఏమైనా తీసుకుపోతున్నారా? శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. తన యొక్క శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం, సత్యం తెలుస్తూ ఉంది. ఏది తీసుకురాగా, ఏది తీసుకుపోరు, ఏది పట్టుకురాలా, ఏది పట్టుకొని పోరు అని చూస్తున్నాం. వస్తా ఒట్టిదే, పోతా ఒట్టిదే. నటనని మన పని, నాటకమని కళ్ళారా చూస్తున్నాం. కానీ కళ్ళారానే మనం మళ్ళా ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో తనమనుకలు అవుతున్నాం. ఈ ప్రాపంచిక విషయాల్లో తనమనుకలు అవుతున్నాం తెలిసి కూడా. ఇది అశాశ్వతం, ఇది శాశ్వతం కాదు, ఇది మొనాల ముచ్చటే. దీపం ఉన్నట్లుగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఎంతోమంది గురువులు చెప్తున్నారు. కాబట్టి మనసులో ఉన్నటువంటి అర్షడ్ వర్గాలు చాలా ఉద్రేకమైనవి, బలవంతమైనవి.
అందుకే కదా యోగులు, ఋషులు, జ్ఞానులు వీటికి వ్యతిరేకులు. కామయేష క్రోధయేష రజోగుణ సమత్వ మహాశను మహాపాప్మ విద్యేన వైరినం. ఈ యొక్క విద్యలన్నీ ఒక జ్ఞానికి శత్రువులుగా చూస్తాం. కామాన్ని, క్రోధాన్ని, కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ. ఈ రజోగుణాలు మనలో ఉద్రేకపరిచేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు కలిగించే కోరికలు ఏవైతే ఉన్నాయో, క్రోధం కలిగించేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, రజోగుణం కలిగించే గుణాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మహాశనం, ఎంతో ఆశ కలిగినటువంటివి. ఇవి తీరేటివి కాదు. తినే కొద్ది తినాలనిపిస్తుంది, అనుభవించే కొద్ది అనుభవించాలనిపిస్తుంది. ఒక అగ్నిగుండం లాగా దాంట్లోకి ఎన్ని కట్టలు వేసే కొద్దీ అవి మండుతూనే ఉంటాయి కానీ ఆరిపో, ఇంకా రగులుతూ ఉంటుంది మంట, ఇంకా అగ్నిజ్వాలలు పెరుగుతూ ఉంటాయి. అలాగే మనసులో కలిగేటువంటి యొక్క అరిషడ్ వర్గాలకు సంబంధించినటువంటివన్నీ కూడా పెరిగేటివి కానీ తరిగేటివి కాదు. ఈ కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ మహాశనం మహాపాప్మ. మన ద్వారా ఎంతో పాపాలు కూడా చేయిస్తాయి నాయన ఇవి. అందుకే కదా ఎన్నో రోగాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో జననాలు, ఎన్నో మరణాలు, ఎన్నో ఈర్ష్యలు, ఎన్నో అసూయలు, ఎన్నో శత్రుత్వ భావాలు, ఎంతోమంది శత్రువులు. ఇవన్నీ దీనికి అంత కారణం అంటే ఈ యొక్క అరిషడ్ వర్గాల వల్ల, ఈ కామ క్రోధ లోభ మోహ మద ఆచారాల వల్ల ఎన్నో మనం వాటి పట్ల అవి చెప్పినట్లు మనం విని ఎన్నో ఈ భూ ప్రపంచంలో కార్యక్రమాలు చేయడం వల్ల, పనులు చేయడం వల్ల అవి మన ద్వారా ఎంతో మనకు ఆశ పుట్టించి ఎంతో పాపాన్ని చేయిస్తున్నాయి మన ద్వారా. మహాశను మహాపాప్మ, ఎంతో పాపం చేయిస్తున్నాయి మన ద్వారా. ఆ పాపాన్ని మళ్ళీ అనుభవించడం కోసం మళ్ళీ ఈ భూమి పైన మళ్ళీ పుట్టి ఆ పాపాన్ని ఆ ప్రక్షాళన చేసుకోవడం కోసం, ఆ బుడద పూసుకుంటే మళ్ళీ కడుక్కోవాలి కదా. అలాగే ఏ పాపాలు చేశాం కదా, కర్మ చేశాం కదా, నువ్వే చేసావు కదా, నువ్వు మళ్ళీ కడుక్కోనైనా అనేసి మరీ జన్మ పంపిస్తాడు. పంపిస్తే ఆ జన్మలో మళ్ళీ ఏడుస్తుంటాం, నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ దుఃఖం, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ అవమానం అని ఇలా ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ చేసింది ఎవరు? ఈ యొక్క కామానికి, క్రోధానికి, లోపానికి, మన ఆచార్యాలు ఎన్నో ఉద్రేకాలకు లోనే ఎన్నో పాపకర్మలు చేసి అవి మూట కట్టుకొని మళ్ళీ జన్మలో అనుభవించడానికి వచ్చినప్పుడు అక్కడ చింతిస్తుంటాం, అక్కడ బాధపడుతుంటాం, అక్కడ దుఃఖిస్తుంటాం, అక్కడ భయపడుతూ ఉంటాం, అక్కడ ఆందోళన చెందుతుంటాం. వీటికి పరిష్కారమే లేదా, వీటికి పరిష్కార మార్గమే లేదా, వీటి వల్ల బయటపడడం ఎలా అని ఎంతో మళ్ళా మరో జన్మలలో దుఃఖించాల్సి వస్తుంది, పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అదేదో ఇప్పుడే తెలుసుకుంటే, అదేదో ఇప్పుడే నేర్చుకుంటే, మరో జన్మలో బాధపడే కంటే, మరో జన్మలో ఏడ్చే కంటే, మరో జన్మలో దుఃఖపడే కంటే, మరో జన్మలో సచ్చే కంటే ఇప్పుడే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా, ఎక్కడ సత్సంగం జరుగుతున్నా, ఎక్కడ గురువులు వస్తున్నారన్నా ఒక గంట లోపల వాళ్ళు చెప్పే జ్ఞానము పూర్తిగా మనకు అర్థం కాకపోయినా యాదో ఒక సందర్భంలో యాదో ఒక చోట ఒక పాయింట్ అన్న మనకు అర్థమవుతుంది. యాదో ఒక పాయింట్ అన్న కూడా మనకు అర్థమవుతుంది. గంట లోపల ఒక గంట క్లాస్ చెప్తారు ఎవరన్నా ఆ మాస్టర్లు, మనకు అంత అర్థం కాకపోవచ్చు, అంత అవగతం కాకపోవచ్చు, అంత తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక చోట కనీసం ఒక పాయింట్ అని గుర్తుకొస్తుంది.
ఒక పాయింట్ అని మనకు అర్థమవుతుంది, చాలు. అంతకంటే ఈరోజు ఏం చెప్పాను సబ్జెక్టు, ప్రపంచంలో అన్నీ శుభ్రపరుస్తున్నాం, శుభ్రం చేసుకుంటున్నాం, కానీ నీ లోపల అరిషడ్ వర్గాలు అనేటువంటి మలినాలు ఉన్నాయి. మనస్సు అనేటువంటి మనస్సులో మిళితమైనటువంటి కలిసిపోయినటువంటి కామయేష, క్రోధయేష, రజోగుణ, సమద్భవ అనేటువంటి ఎన్నో గుణాలు ఈ యొక్క మనస్సులో కల్మషమైపోయినాయి, కలుషితమైపోయినాయి, కలిసిపోయినాయి. పాలను నీళ్లను కలిపితే హంస పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను వేరు చేసినట్లుగా చేస్తుంది. కానీ మన మనస్సును అలా వేరు చేయడం, ఆత్మ నుంచి, మనం శరీరం కాదు, మనం ఆత్మ, ఈ జీవితం నాటకం అనే సత్యం తెలుసుకునే స్థితికి, ఆ యొక్క జ్ఞానానికి ఈ మనస్సు అనేది చేరాలి. ఈ ప్రాపంచిక విషయంలో కల్మషం కాకుండా స్వచ్ఛంగా నేను ఆత్మను, ఈ జీవితం అనేది నాటకం అనే సత్యమైనటువంటి ఆ యొక్క కల్మషం లేనటువంటి ఆత్మ జ్ఞానంలో ఉండాలి మనస్సు. ఈ అరిషడ్ వర్గాలతో కల్మషం కావు, కలిసిపోకూడదు. ఆత్మలో ఐక్యం కావాలి, ఆత్మలో లీనం కావాలి, ఆత్మ జ్ఞానంతో లీనం కావాలి, ఆత్మ జ్ఞానంతో లైక్యం కావాలి మనసు. అప్పుడే ఆనందం, అప్పుడే ఆరోగ్యం, అప్పుడే ఆఖరి జన్మ, అప్పుడే చివరి జన్మ. అయినా రావాలంటే మన మనసులో ఈ యొక్క ఎన్నో కోపాలు, ఉద్రేకాలు, ఈర్ష్యలు, అసూయలు, పిసినారితనం, మోహాలు, కోరికలు, భయాలు, దుఃఖాలు, బాధలు, నేను శరీరం, ఇదంతా నాదే, ఈ కనపడే వాళ్ళంతా మా వాళ్ళే, ఈ పొలం నాది, ఈ ఇల్లు నాది, నిధుల నావి, మేడలు నావి, వీళ్ళంతా నా వాళ్ళే అనేటువంటి మాయ పొర తొలగిపోవాలి. ఈ మాయ అనే కళ చెదిరిపోవాలి. అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఇవన్నీ కూడా నాది 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 అనేటువంటి ఇవన్నీ ఒక పొరల్లాగా, ఆ పొరల్లాగా నిన్ను భగవంతుడి నుంచి వేరు చేస్తున్నాయి. ఆత్మ నుంచి, ఆత్మ జ్ఞానం నుంచి వేరు చేస్తున్నాయి. ఇవి నావి, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళ నా భర్త, ఈమె నా భార్య, ఇది నా ఇది, ఈ నా పొలం, ఈ నా బండి, ఈ నా డబ్బు, ఇదంతా వీళ్ళంతా మా వాళ్ళు అనేటువంటి ఈ పొరలు, ఎన్నో పొరలు, ఎన్నో తెరలు. ఇప్పుడు మనం డ్రామా చూస్తుంటాము. డ్రామా వేసేటప్పుడు ఇంకా స్టార్ట్ కాగానే మనం అంతా ముందర కూర్చుంటాం. ఆ యొక్క లోపల తెర వెనక ఆ డ్రామా ఆడే వాళ్ళు వచ్చింటారు. అయినా మనకు కనపడరు. దేనికి కనపడరు? అక్కడ ఏముంది కనపడకుండా? తెర ఉంది. ఆ తెర బట్ట అడ్డం ఉంది. అది మందమైన బట్ట అడ్డం ఉంది. అదే పల్సాగా దోకర్ లాంటిది ఉంది అనుకో, మసక అయినా కనపడుతుంది. కానీ అలా కనపడుతుంది కదా అని మందము రగ్గు లాంటిది, ఒక తాళవాడు పట్ట లాంటిది మందమైనది ఒక తెర అడ్డం. అందువల్ల ఆ పక్క మనుషులు ఉండారో లేరో, ఉండారో ఎవరుండారో కూడా తెలియదు. అలాగే నాది నాది, నా వాళ్ళు, నా బిడ్డ, నా భార్య, నా కొడుకు, నా భర్త, నా డబ్బు, నా ఇల్లు, నా ఆస్తి, నా పొలం, నా కారు, నా బైకు, మా కులం, మా మతం, మా దేశం, నా శరీరం అని ఎన్ని ఉంటాయో అన్ని తెరలు వేసుకున్నాను. ఒక తెరకే డ్రామాలో ఆపకుండా ఎవరు కనబడలే. ఒక తెర వేసుకున్నంత మాత్రమేనే ఆ డ్రామా వేసేటోళ్ళు ఆ తెర వేసుకుంటారు, వాళ్ళే కనపడలేదు. ఇన్ని తెరలు అడ్డం వేస్తే ఇంకా కనబడతారా? ఇంకా ఆత్మ కనబడతాదా? భగవంతుడు కనబడతాడా? కనబడు. ఆ తెరలు ఎవరు వేశారు? ఆ తెరను వాళ్ళు డ్రామాలో
వాళ్ళు వేస్తారు. కానీ ఈ తెరలు ఎవరు వేసారు మనకు? మనము వేసుకుంటున్నటువంటి తెరలు, మనకై మనం వేసుకుంటున్నటువంటి ఈ తెరలు. అందుకే కదా అన్నమాచార్యుల వారు తెర తీయగరాదే, ఇవన్నీ తెరలు తీసేసేయండి, నాది, నా వాళ్ళు, నా శరీరం, నేను అనేటువంటి తెరలు తీయి. ఆ తెరలు తీస్తేనే నీవెవరో నీకు తెలుస్తుంది. రమణ మహర్షి ఇదే కదా చెప్పేది, నీవెవరో నీకు తెలుసా, శరీరం అనే తెర తీసేయి, నాదనే తెర తీసేయి, నా వాళ్ళనే తెర తీసేయి, నేననే తెర తీసేయి, తెర తీయకరాదే, నీవెవరో నీకు తెలుసా అనేటువంటి ఎన్నో సత్యాలు గురువులు చెప్తున్నారు. కాబట్టి మనం ఆ సత్యంలో వెళ్తూ సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుంటే మనసులో ఉన్న మలినాలు, మనసులో ఉన్నటువంటి కల్మషాలు తొలగిపోతాయి. అభ్యాసం ద్వారా, సాధన ద్వారా, సత్సంగం ద్వారా. ఓకేనా? ఒక 2 నిమిషాలు హాయిగా ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద చేస్తాం. హాయిగా చక్కమ చేసుకొని కూర్చొని, చేతి వేళ్ళలో వేలు పెట్టుకొని, సాధ్యంత వరకు నిటారుగా కూర్చొని, కళ్ళు మూసుకొని, మన ముక్కు కొన నుంచి బొట్టు పెట్టుకునే వరకు మనలోకి వస్తూ పోతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తుండటమే ధ్యానం అండి. హాయిగా శ్వాస మీద చేస్తాం.